కాపుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ముద్రగడ వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. వైకాపా ప్లీనరీలో కాపుల గురించి అసలు ప్రస్తావించనే లేదని, ఆ విషయంపై ముద్రగడ విమర్శించకపోవడం వెనుక కారణాలేంటని ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొట్టవద్దని ముద్రగడకు ఎంపీ శ్రీనివాస్ సూచించారు. ఈ మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ ఆమోదం కూడా పొందితేనే దాని చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధత లేకుండా ఒక జీవో రూపంలో ఇస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కొట్టివేయబడుతుంది. నవరత్నాలు ఒక రత్నం పెట్టవచ్చు, ఈ రత్నం దశరత్నం పెట్టి మరి మీ అధికారంలోకి వస్తే ఈ దశరత్నం కాపులు బీసీలు జరిపిస్తున్నారు, జరిపించలేకపోతే చెప్పించలేకపోయారు మీ నాయుడితోటి. ఆ దమ్ము ధైర్యం లేదా? మరి అదే గుంటూరులో పెట్టారు మీటింగ్. గుంటూరులో కాపు నాయకులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ సోదరులారా, నేను చెప్పేది ఒకటే, మనం దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ కాపుల్ని బీసీలో చేర్పించడానికి చట్టబద్ధత కోసం ప్రయత్నం చేస్తున్నారు. మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ రాగానే తప్పనిసరిగా కాపుల్ని బీసీలో చేర్పిస్తారన్న నమ్మకం మాకుంది. తక్షణం ముద్రగడ పద్మనాభం గారు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని విరమించుకోండి. ఇంకా 2 సంవత్సరాల ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా కాపుల్ని బీసీలో చేర్పిస్తారు.